జాతరకి బందోబస్తు ఏర్పాటు చేయటంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ యొక్క బందోబస్తులో భాగంగా ప్రస్తుతం రేపు 25, 26 తారీఖుల్లో తూర్పు వీధి, దక్షిణ వీధి, పవర్పేట, ఆదివారపేట, లక్షవారపేటలో ఈ యొక్క జాతర అనేది జరుగుతుంది. ముఖ్యంగా 25వ తారీఖు నాడు మహాకుంభం జరుగుతూ ఆ కుంభం దర్శనార్థమై గ్రామదేవతలను దర్శనార్థమై అనేక విధంగా తూర్పు వీధిలో సుమారుగా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 50,000 మందిని, అదేవిధంగా దక్షిణ వీధిలో 50,000 మందిని, పవర్పేటలో 50,000, సుమారు 150,000 మంది దర్శనం చేసుకుంటూ అదేవిధంగా వాహనాలు మీ యొక్క పార్కింగ్లో పెట్టుకోండి. అంతేగాని ఎటువంటి పరిస్థితిలో గతంలో లాగా రోడ్డు మీద ఎటువంటి పరిస్థితిలో వాహనాలు పార్కింగ్ చేయొద్దు. అది 2 వీలర్ కావచ్చు, సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకా ఇతర వాహనాలు కావచ్చు. కాబట్టి దయచేసి ఏ ఒక్క వాహనాన్ని కూడా రోడ్డు పైన మీరు పెట్టవద్దు. అట్లా పెట్టినట్లయితే మనకి జాతర తిరిగే మీ ఇంటి ముందు జాతర వచ్చే ప్లేస్లన్నీ కూడా చాలా ఇబ్బంది కలుగుతాయి. ఎందుకంటే 26వ తారీఖు నాడు తూర్పు వీధి, అదేవిధంగా దక్షిణ వీధిలో మనకి భారీ ఎత్తున ఈ కొర్లబండి అమ్మవారితో తీసుకొని కొర్లబండి జాతర ఉంటుంది. కాబట్టి ఆ శక్తి వేషాలు, అనేక వేషాలు, సుమారుగా 67 వేషాలతో రేపు మొత్తం ఏలూరు పట్టణం అంతా కూడా ఈ జాతర నిర్వహిస్తారు. అదేవిధంగా పవర్పేటలో కానీ ఈ అమ్మవారు తిరిగే ప్రదేశాల్లో చాలా చిన్న సందులు ఉన్నాయి, తక్కువ సందులు ఉన్నాయి, తక్కువ విడుతులో ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ యొక్క వాహనాలు ఏ పరిస్థితిలో కూడా లోనకి తీసుకురాదు. ఉదాహరణకి పార్కింగ్ ప్లేసెస్ చెప్తున్నాము. ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ అనేదానికి మనకి ఏదైతే ఈ తాడేపల్లిగూడెం వైపు నుంచి జాతరకు వచ్చే భక్తులకి గూడ్స్ షెడ్ దగ్గర వెహికల్ పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి ఒక రిలయబుల్ ఆఫీసర్ని పెడతాం. మీ యొక్క వెహికల్స్ అన్నింటిని కూడా ఈ గూడ్స్ షెడ్ వెహికల్ పార్కింగ్ దగ్గర పెట్టుకోవాల్సిందిగా సూచించడం అయింది. అదేవిధంగా కైకులూరు మినీ బైపాస్ నుండి జాతరకు వచ్చే వాళ్ళు ప్రేమాలయం దగ్గర ఉన్నటువంటి కేకే రాజు లేఅవుట్ నుండి వెహికల్ పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా దక్షిణ వీధికి జాతరకు వచ్చే లోకల్ భక్తులు ఉంటారు. ఉదాహరణకి మనకి కోణంగి నుంచి అలాగే వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వెంకన్న చెరువు దగ్గర వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇటు తూర్పు మన విజయవాడ వైపు నుంచి బైపాస్ నుంచి జాతరకు వచ్చే భక్తులు కూడా ఈ పంపుల చెరువు, జూట్ మిల్ దగ్గర కూడా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం ఉంది. అలానే పవర్పేట వాళ్ళు కూడా ఈ యొక్క జూట్ మిల్ దగ్గర ఏర్పాటు చేయడం అనేది మీ పవర్పేటలో కూడా ఏ సందుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క వెహికల్స్ పార్కింగ్ చేయరాదు. ముఖ్యంగా చేసి 2 రోజులు భారీ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయము. 1 టౌన్ ప్రాంతంలోకి